హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో అమెరికా వీడియోస్ అన్నీ చూస్తూ ఉన్నారు. సో ఈరోజు మనం నయాగరా వాటర్ ఫాల్స్ చూడడానికి పోతూ ఉన్నాం. సో వెళ్ళే దారంతా కూడా చాలా గ్రీనరీ, ప్రశాంతంగా. ఎంత జర్నీ చేస్తున్నా జర్నీ చేసినట్టే లేదనమాట. నాకు యాక్చువల్గా లాంగ్ జర్నీ అంటే చాలా కష్టం, చేయడానికి కూడా ఇష్టం ఉండదు. అలాంటిది అమెరికాలో ఎక్కడికి వెళ్ళినా కూడా హాయిగా అనిపించింది. చుట్టూ గ్రీనరీని ఎంజాయ్ చేస్తూ వెళ్తూ ఉన్నాం కాబట్టి. సో మొత్తానికి ఆ వాటర్ ఫాల్ దగ్గరికి అయితే వచ్చేసాం. ఇక్కడ కార్ పార్క్ చేసి మనం లోపలికి వెళ్ళాలి. ఇక్కడంతా ఏంటంటే ఒక 2-3 మాల్స్ ఉన్నాయి. తర్వాత ఫుడ్కి సంబంధించినవి కొన్ని తక్కువగా షాప్స్ అలా ఉన్నాయన్నమాట. మిగిలినవన్నీ కూడా హోటల్స్, నార్మల్ అపార్ట్మెంట్స్ అలా ఉన్నాయన్నమాట. ఈ ఏరియా అంతా కూడా. ఇక్కడ ఏంటంటే బ్రాస్లెట్లు అమ్ముతున్నారు. $3 నుంచి $20 వరకు అంట. కానీ అన్ని బీడ్స్తో సంబంధించినవి బాగున్నాయి, కానీ కొంచెం ఎక్స్పెన్సివ్ అనిపిస్తూ ఉన్నాయన్నమాట. నార్మల్గా అయితే ఇది మనకు ఒక 200-300 అలా వస్తుంది. సో ఇక్కడ ఏంటంటే $20 అన్నమాట. $3 ఉన్నవి నార్మల్గా ఉన్నాయన్నమాట. జస్ట్ టై థ్రెడ్తో చేసినలాగా ఉన్నాయి. అలాగే టీ షర్ట్స్ కూడా $2 to $25 అనమాట. ఇక్కడ చూసారా, ఈ పెద్దవాళ్ళు ఇద్దరు ఇలా నెట్టుకు వెళ్తున్నారు కదా. ఇది ఈ చైర్ ఏంటంటే వీళ్ళు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు అక్కడ కూర్చునే అవకాశం కొద్ది దగ్గరలో లేకపోవచ్చు అనమాట. అందువల్ల ఏంటంటే వీళ్ళు కారులో ఎక్కడికి వెళ్తున్నా దీన్ని తీసుకెళ్తారు. సో వాళ్ళు ఎక్కడ కూర్చోవాలన్నా కూడా కూర్చోవచ్చు అనమాట. సో వాళ్ళ బాడీ అంతా హెవీగా ఉంది, పాపం ఎక్కువ దూరం నడవలేక కొద్ది దూరం వెళ్ళి కూర్చుంటున్నారు. ఈ కుక్క చూడండి ఎంత బాగుందో, క్యూట్గా ఉంది. సో దాన్ని కూడా వాటర్ ఫాల్స్ చూపించడానికి తీసుకొచ్చినట్లున్నారు. తర్వాత కొద్ది దూరం మనం నడవాలి. ఇక్కడ ఏంటంటే వెళ్ళే దారంతా కూడా చాలా బాగా ఉంటుంది, ప్రశాంతంగా ఉంటుంది. దానికి తోడు మాకు మామూలుగా మేము వెళ్ళిన టైంలో ఎండ అదిరిపోయిందని చెప్పాను కదా. సో ఈరోజైతే మా కోసమే మంగుగా ఉందన్నమాట. ఎండ పెద్ద లేదు, థ్యాంక్ గాడ్ అనుకున్నాం. తర్వాత ఇక్కడ ఏంటంటే మనం నయాగరా ఫాల్స్ మామూలుగా బయట నుంచి చూడడానికి ఏమి పే చేయక్కర్లేదు. కానీ పైనుంచి అంటే దగ్గరికి, పైనుంచి కాదు, దగ్గరికి వెళ్ళి మనం బోట్లో తీసుకెళ్ళాలంటే మాత్రం పర్ హెడ్ వచ్చి $11 పే చేయాలి. సో $11 పే చేస్తే కనుక మనకు వాటర్ ఫాల్ కిందకి తీసుకెళ్తారు బోట్లో. సో అందువల్ల మేము వాటర్ ఫాల్ కిందకి వెళ్దామని చెప్పేసి టికెట్స్ తీసుకొని వెళ్తూ ఉన్నాం లోపలికి. ప్రణవ్ ఏంటంటే ముందుగానే ఆన్లైన్లోనే బుక్ చేసేసాడు. ఇక్కడ ఈ టికెట్ కంటే కూడా పార్కింగ్ టికెట్ ఎక్కువగా ఉందన్నమాట. సో ఇంకా తప్పదు, ఇలాంటి ప్రదేశాలకు వెళ్ళినప్పుడు పార్కింగ్ కూడా ఎక్స్పెన్సివ్ అనిపించింది. $20, $18, $30 కూడా ఉందన్నమాట. అలా ఉంది. సో ప్రణవ్ ఏంటంటే ఎక్కడో చూసి మాల్స్లోనే పార్కింగ్ తీసుకుని అక్కడ పెట్టేసి ఇంకా నడుచుకుంటూ వెళ్తూ ఉన్నాం. సో వెళ్ళేటప్పటికి కొంచెం దగ్గర కొంది శబ్దం, వాటర్ శబ్దం వినిపిస్తూ ఉందన్నమాట. ఫుల్ ఎగ్జైట్మెంట్తో ఉంది పూజీ అయితే. ఇది తన ఆప్షన్ అనమాట. నాకైతే అంత దూరం వెళ్ళాలా అని అనుకున్నాను. నేను అమెరికా వచ్చి నయాగరా ఫాల్స్ చూడకుండా వెళ్ళడమా, ఛాన్సే లేదు, తప్పకుండా మనం వెళ్ళి తీరాలి అని చెప్పి పట్టుబట్టింది. దానివల్ల దాదాపు 7 hours జర్నీ చేసి వచ్చామన్నమాట. సో మేము మార్నింగ్ బయలుదేరాం. సో మార్నింగ్ బయలుదేరి ఒక 11:30 కల్లా వచ్చేసామన్నమాట ఇక్కడికి. సో 11:30కి వచ్చేసి ఈ వాటర్ ఫాల్స్ అంతా చూసుకున్న తర్వాత లంచ్ చేద్దాంలే అని చెప్పేసి వచ్చాము. నయాగరా జలపాతం ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయన్నమాట దీన్ని హనీమూన్ క్యాపిటల్ ఆఫ్ ద వరల్డ్ అని కూడా ఈ జలపాతాన్ని పిలుస్తూ ఉంటారు. మనకు ప్రతి ఏటా 12 million అంతమంది దీన్ని చూస్తూ ఉంటారు. ఇది వచ్చి 3 జలపాతాల కలయిక అనమాట. ఇందులో అమెరికన్ వాటర్ ఫాల్స్, బ్రెడల్ వీల్ ఫాల్స్, కెనడియన్ ఫాల్స్ ఇలా 3 కలిసి ప్రవహిస్తూ ఉంటాయి. ప్రతి సెకనుకు కూడా దాదాపు 28 million లీటర్లు, 7 లక్షల గ్యాలన్ల నీళ్లు ప్రవహిస్తుంది. ప్రపంచంలో అత్యంత వేగంగా కదిలే జలపాతం అన్నమాట ఇది. సో ఇది వచ్చి 1881లో జల విద్యుత్ కేంద్రాన్ని కూడా ఈ జలపాతంపై ప్రారంభించారు. స్థానికంగా 4.9 million కిలోవాట్ల విద్యుత్ శక్తి కూడా ఉత్పత్తి అవుతుంది అన్నమాట ఈ జలపాతం నుంచి. ఈ జలపాతం వయసు
12,000 సంవత్సరాలు. భూమిపై ఉన్న ఇతర స్వరూపాలలో పోలిస్తే నయగారా జలపాతం చాలా చిన్నది. కానీ దీన్ని చూసేందుకు నిత్యం వేలాది మంది వస్తూ ఉంటారు. అమెరికాలో నివసిస్తున్న ప్రజల్లో 20% మందికి తాగే నీళ్లు ఈ జలపాతం నుంచే వెళ్తూ ఉన్నాయి. వేసవి సమయంలో సమ్మర్లో అయితే అసలు నయగారా జలపాతం ప్రత్యేక ఆకర్షణ ఉంటుంది. రాత్రి వేళల్లో మన కంటెంట్ టపాసులు, ఫ్లవర్ లాగా వచ్చేటివి అవన్నీ కూడా కాలుస్తూ ఉంటారు. ఆ నైట్ వ్యూ కూడా నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. చాలా బాగుంటుంది అనమాట. ఇప్పుడు 2 దగ్గరలా వస్తూ ఉందన్నమాట. స్ట్రైట్గా ఒకటి, సైడ్లో ఒకటి. ఇక్కడ బ్యూటీ ఏంటంటే మనం ఆ జలపాతం కింద నుంచి చూడొచ్చు, పైనుంచి చూడొచ్చు. అలా ఉంటుంది అనమాట. ఇది కెనడాకి అమెరికాకి మధ్యలో ఉంటుంది, మిడిల్లో ఉంటుంది కాబట్టి అటువైపు నుంచి కెనడా వాళ్ళు వచ్చి చూస్తూ ఉంటారు. ఇటువైపు నుంచి యుఎస్ వాళ్ళు వచ్చి చూస్తూ ఉంటారు అనమాట. ఈ బ్రిడ్జి మీద నుంచి కూడా మనం వ్యూ చూడొచ్చు. సో చాలా యాంగిల్స్లో మనం ఈ జలపాతాన్ని కవర్ చేయొచ్చు. ఆ కెనడా వాళ్ళు అయితే రెడ్ వేసుకొని వస్తారనమాట, రెయిన్ కోట్స్. యుఎస్ వాళ్ళైతే బ్లూ అనమాట, అదే గుర్తు. కానీ చాలామంది చెప్పింది ఏంటంటే మనం కెనడా నుంచి చూసే వ్యూ చాలా బాగుంటుంది, ఇట్లా అమెరికా నుంచి చూసే వ్యూ కంటే కూడా కెనడా నుంచి బాగుంటుంది అని. కానీ మనకు అవకాశం లేదు కాబట్టి ఇటువైపు నుంచే చూడాలి. మేము యాక్చువల్గా బ్రిడ్జ్ కూడా ఎక్కాలనుకున్నాం, కానీ బ్రిడ్జ్ దగ్గరికి కూడా పాస్పోర్ట్లు అవన్నీ అడిగారు. మేము ప్రిపేర్డ్గా రాలేదు కదా, పాస్పోర్ట్లు మేము తీసుకురాలేదు ఇక్కడికి వచ్చేటప్పుడు. అవి కానీ తీసుకొని వచ్చుంటే కొంచెం అక్కడికి వెళ్ళి కెనడా ఎదురుగా కనిపిస్తుంది కదా బ్రిడ్జ్, ఆ బ్రిడ్జిని కూడా ఎక్కి చూసి ఉండేవాళ్ళం. అది మిస్ అయిందన్నమాట. సో బ్రిడ్జి మనకు బాగా కనిపిస్తుంది. ఆ బ్రిడ్జి మీద అంతా కూడా వెహికల్స్ పాస్ అవుతూ ఉంటాయి. సో మొత్తానికి ఇక్కడ చూడండి, టాప్లో ఈ బ్రిడ్జి మీద నుంచి మనం కిందకు వచ్చాం. ఆ బ్రిడ్జి మీద నుంచి కూడా వ్యూ చాలా బాగుండింది కదా ఇందాక. సో ఇప్పుడు మనం లోపలికి వెళ్తూ ఉన్నాం. ఇప్పుడు మనం బోట్లో వాటర్ ఫాల్ కింద వరకు తీసుకెళ్తారనమాట. సో మనల్ని ఆల్మోస్ట్ వాటర్లో తడుపుతారు. సో ఫుల్ ఎగ్జైట్మెంట్గా ఉంది. సో ఇక్కడైతే అందరం రెయిన్ కోట్స్ తీసేసుకున్నాం. గాలి, భయంకరమైన గాలి ఇక్కడ. ఈ గాలికి ఏమీ నిలవట్లేదు అనమాట. అసలు బట్టలు ఏమైనా లూజ్ బట్టలు అయితే మొత్తం ఎగిరిపోతాయి, అలా ఉన్నాయన్నమాట. ఫుల్ గాలి. కానీ వాతావరణం కూడా చాలా బాగుంది, చాలా బాగా ఎంజాయ్ చేసాం కూడా. నేనే మునిగిపోతున్నా. అంతే అంత అడదు అనుకుంటా కదా, అది పడుతుంది అంతే, వచ్చేస్తుంది. Sorry about that. Oi. Find this one on the board phone. ఏడా మనం ఆ బ్రిడ్జ్ మీద కదా మనం వచ్చిందా?
నాన్న ఫోటో తీరా చూడు ఆ బ్రిడ్జ్ మీద ఆ మధ్యలో ఇది ఉంది కదా బయట ఇటుపక్క కెనడా ఫ్లాగ్ ఉంది, ఇటుపక్క అమెరికన్ ఫ్లాగ్ ఉంది. రెండు ఫ్లాగ్లు రైట్ సైడ్ అమెరికన్, ఆ బ్రిడ్జ్ మధ్యలో నిల్చుకొని ఇటుపక్క నడుస్తాం. మధ్యగా ఒక ఇదిలాగా ఉందన్నమాట, రాడ్ లాగా. ఇటుపక్కేమో అమెరికా జెండా, అటుపక్కేమో కెనడా జెండా ఉందన్నమాట. సో ఫుల్ పీపుల్ అంతా కూడా ఎక్సైట్మెంట్ అనమాట. అమెరికాలో ఒక అడుగు, కెనడాలో ఒక అడుగు వేసి చూసుకుంటూ ఉంటారు. తర్వాత ఏంటంటే మనం బోట్లో మన బోటు స్టార్ట్ అయింది. సో ఇంకంతా కూడా రా ఫుటేజ్ ఎలా ఉందో చూడండి. నిజంగా ఎంత బాగుందంటే ఈ విజువల్స్ కంటే కూడా డైరెక్ట్ వ్యూ అయితే అదిరిపోయింది. చూసారు కదా, కెనడా నుంచి రెడ్ రెయిన్ కోట్స్ వేసుకొని వస్తారని. సో ఎదురుగా చూడండి, అక్కడ బోట్లో ఎక్కడానికి పాస్ అవుతూ ఉన్నారు ఆ రెడ్ వేసుకొని. దీని డిఫరెన్స్తోనే మనం అటుపక్క నుంచి ఇటుపక్క నుంచి వచ్చిన వాళ్ళని కనుక్కోవచ్చు అన్నమాట. సో రెండు బోట్లు కూడా వాటర్ కిందకి తీసుకెళ్తారు. చూడండి, ఒక బోటు వెళ్తూ ఉంది. ఇది వాటర్ కిందకి వెళ్ళి తడిపి తీసుకొస్తారనమాట. సో అటుపక్క ఇటుపక్క వెళ్తూ ఉంటే చాలా ఆహ్లాదంగా బాగుంటుంది. కాకపోతే గాలి దగ్గరికి వెళ్ళే కొంది గాలి ఎక్కువైపోతుంది. వాటర్ కింద వెళ్ళినప్పుడు మనం ఏం చూడలేము, తడుస్తాం తప్పితే మన కళ్ళు పైన బాగుంది చూడు. ఏ నడిచిపోతున్నారా?
చూసారు కదా, మొత్తం నేను సౌండ్స్ అంతా అలానే ఉంచాను. అక్కడ సౌండ్ ఎలా ఉందో మీకు తెలియాలి కదా, మ్యూట్ చేసేస్తే మీకు ఆ సౌండ్స్ తెలియదు కదా అని చెప్పి. తర్వాత ఏంటంటే దాని కిందకి తీసుకెళ్ళి మళ్ళీ బోటు వెనక్కి వచ్చేస్తుంది. ఇప్పుడు దాని కిందకి తీసుకెళ్ళినప్పుడు అసలు ఏమీ కనిపించదు, మనం ఏం చూడలేము కూడా, అలా ఉంది. ఆల్మోస్ట్ ఫాల్ ఏదైతే మిస్ట్ వస్తుందో అక్కడ దాకా తీసుకెళ్ళిపోతారనమాట. సో మొత్తానికి అందరూ తడిచిపోయారు దాని కిందకి వెళ్ళినప్పుడైతే. నాకైతే అసలు కళ్ళంతా నీళ్ళే, ఏం కనిపించలేదు. మనం వీడియో షూట్ చేద్దామన్నా అవ్వలేదు అనమాట, అలా అయిపోయింది. సో మొత్తానికి ఫుల్ ఎగ్జైట్మెంట్గా ఉండింది, కాస్త బాగా ఎంజాయ్ చేసాం. ఇప్పుడు ఏంటంటే నాకు ఇక్కడ కింద కంటే కూడా పైన చూడాలని కోరిక అనమాట. సో వాటర్ ఏంటంటే పచ్చగా ఉంటాయి, ఆకుపచ్చ రంగులో వెళ్తూ ఉంటాయి అన్నమాట పైన అయితే. సో ఇప్పుడు మనం వాటర్ ఫాల్ కింద నుంచి చూసాం కదా, ఇదే మీకు పైనుంచి ఎంత బాగుందో అది కూడా చూపిస్తాను. నాకు యాక్చువల్గా ఈ వ్యూ కంటే కూడా పైన వాటర్ వెళ్ళే ఇది ఆ సోర్స్ వచ్చి మనం దగ్గరగా చూడొచ్చు కదా, అది బాగా అనిపించింది. కానీ నేను చూసిన వాటర్ ఫాల్లో అన్నిటి కల్లా ఒకటి కిందైనా చూస్తాం, ఒకటి పైన చూస్తాం. అలా కాకుండా ఇది రెండు చూడొచ్చు అనమాట. మనం కింద వాటర్ ఫాల్ని చూడొచ్చు, అలాగే పైన వాటర్ పక్కనే మనం నిల్చుకొని కూడా చూడొచ్చు అనమాట. చాలా ఫాస్ట్గా వెళ్తూ ఉంటాయి, అసలు ఒక్క నిమిషం కూడా ఆగకుండా అంత ఫోర్స్గా వెళ్తూ ఉంటాయి అన్నమాట. సో నాకు లైఫ్లో ఇలాంటి వాటర్ ఫాల్ చూడడం ఫస్ట్ టైం. అదేవిధంగా ఎంజాయ్ చేసింది కూడా, వాటర్ ఫాల్లో ఎంజాయ్ చేసింది కూడా ఇదే అని చెప్పొచ్చు. మామూలుగా మనం వాటర్లో మునిగితే ఆ ఫీల్ వస్తుంది, కానీ ఇక్కడ చూస్తేనే ఆ ఫీల్ వచ్చేస్తుంది అన్నమాట. సో నాకు చాలా బాగా అనిపించింది. తర్వాత ఏంటంటే మనం ఇది చాలా సైడ్ల నుంచి మనం చూడొచ్చు అన్నమాట, యాంగిల్లో చూడొచ్చు అనమాట. సో ఇప్పుడు మనం బోట్లో వెళ్ళి దాని కింద చూసాం, అదేవిధంగా కొంచెం కొండలాగా ఉంటుంది, ఆ కొండ పైకి ఎక్కి కూడా మనం ఆ వ్యూని చూడొచ్చు అనమాట. సో మేము దిగిన తర్వాత అదిగో ఎక్కుతూ ఉన్నారు కదా పైకి, ఆ పై దాకా మెట్లు ఉంటాయన్నమాట. ఆ మెట్లు పైకి వెళ్ళి మనం వాటర్ ఫాల్ పక్క నుంచి చూడొచ్చు. కానీ అక్కడికి వెళ్తూ ఉంటే ఏదైతే ఆ చిమ్మర్లు ఎగిరి పడుతూ ఉన్నాయి, అది కాకుండా తడిచున్నాం కదా, ఎంత రెయిన్ కోట్ వేసుకున్నా కూడా ఏమో తడిచిపోయినట్టు అనిపించింది అనమాట, చలిగా అనిపిస్తూ ఉంది. సో మేము సగం దూరం వెళ్ళాము, వెళ్ళిన తర్వాత దాదాపు ఫాల్ దగ్గరికి వెళ్తాం అనమాట. వెళ్తూ ఉన్నారు చూడండి, దగ్గరికి వెళ్ళే వాళ్ళంతా అసలు కనిపించట్లేదు. అక్కడికి వెళ్తూ ఉంటే నాకైతే చలిగా అనిపించి ఇంక వెళ్ళలేమేమో అనిపించింది. సో ఈ మెట్లంతా ఎక్కాము, ఎక్కిన తర్వాత నేను చెప్పాను ఇంకేముందులే మనం ఇంకా టాప్కి వెళ్ళి చూద్దాం, ఇది వద్దు అని చెప్పేసి రిటర్న్ అయిపోయాము రిటర్న్ అయిపోయాను అనమాట. సో వచ్చాక ఇంకా అందరూ ఆ రెయిన్ కోట్స్ అంతా తీసి ఇక్కడ డస్ట్బిన్లో వేసేసి వెళ్ళిపోతూ ఉంటారు. సో మొత్తానికి అన్ని యాంగిల్స్ అని చెప్పాను కదా, ఇప్పుడు పైన బ్రిడ్జ్ మీద నుంచి మనం చూస్తూ ఉన్నాం. సో కింద చూసారా ఎక్కుతూ ఉన్నారు, సో లాంగ్ షాట్లో కనిపిస్తూ ఉంది చూడండి. ఎక్కుతూ వాళ్ళు పైన వాటర్ ఫాల్ దగ్గర వరకు ఆ మెట్ల మార్గంలో వెళ్తూ ఉంటారన్నమాట. అది కాకుండా మళ్ళీ మనం వాటర్ పక్క నుంచి చూడొచ్చు, అది కూడా నేను మీకు చూపిస్తాను. అది చాలా బాగుంది వ్యూ అయితే. సో ఈ వ్యూని మాత్రం ఈ వీడియోలో ఎంజాయ్ చేయండి, నెక్స్ట్ వీడియోలో ఆ వ్యూని చూద్దాం.